క్రిమినల్ కోడ్ మారబోతుంది. మన క్రిమినల్ ఇప్పుడు వరకు ఉన్న లాసు వాటి అమలు మారబోతుంది. అయితే ఈ ప్రజలకి అవగాహన చేయించే కార్యక్రమం ఒకటి నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ జరగలేదు నిజానికి. అయితే ఈ కొత్త చట్టాల్లో ఏముంది, ప్రజలకు అవగాహన కల్పించారా, రేపటి నుంచి మనం ఎలా బతకాలి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. నాతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు లైన్లో ఉన్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డిబేట్. సార్, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాన్ని మనం ఈరోజు మీరు ప్రజల మొత్తానికి చాలా వివరంగా వివరిస్తారని ఆశిస్తున్నాను. మొదటిగా ఆగస్టు 2023లో ఈ చట్టాన్ని పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. అయితే ఆ తర్వాత డిసెంబర్లో 175 మంది సభ్యులు సస్పెన్షన్లో ఉన్నప్పుడు వితౌట్ ఎనీ డిబేట్ పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగకుండా ఈ బిల్లుని ఆమోదింప చేసుకున్నారు. ఇది ఇప్పుడు అమల్లోకి రాబోతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కటేంటంటే ఇప్పుడు మామూలుగా చట్టాలు చేసే వాళ్ళ మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. అంటే భారత ప్రజల యొక్క జీవితాన్ని అవి శాసిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే టోటల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది ఇది ఎంత ఫేర్గా ఉండాలా, ఎంత న్యాయబద్ధంగా ఉండాలా, సక్రమంగా ఉండాలా, ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు అందులో. ఇది చాలా గంభీరమైనటువంటి విషయాలు అన్నట్టు. సో ఇంతటి గంభీరమైనటువంటి విషయాలను నేను గమనించిన మేరకు పార్లమెంటులో చర్చలు జరగలేదు దీని మీద. ఇంత అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టాలను చర్చించకుండా అమలు చేయడం అనేటటువంటిది నా దృష్టిలో సరైనటువంటిది కాదు. రెండవది, సెలక్షన్ కమిటీకి పంపిన అని అన్నారు, కానీ సెలక్షన్ కమిటీ వాళ్ళు కూడా అందులో మరి ఎవరెవరు న్యాయ కోవిదులు ఉన్నారు, ఎవరెవరు అంటే మాజీ న్యాయమూర్తులు ఉన్నారు, వ్యక్తి ఎవరెవరు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు, ఆ విషయం నాకు తెలియదు. కానీ సెలక్షన్ కమిటీలో కూడా దీని గురించినటువంటిది సరైన చర్చ జరగలేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మానవ జీవితం అనేటటువంటిది, మానవ జీవితంలో ఉండేటటువంటి ఒక ఒడిదొడుకుల్ని, మనిషి ఇన్వెస్టిగేషన్ టైంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని అది ఎంతో అనుభవపూర్వకంగా తయారు చేయాల్సినటువంటి చట్టాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 82లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఒకటి మనకు బ్రిటిష్ పార్లమెంట్ ఆ టైంలో ఆమోదించిందని మనం స్వీకరించాం. అసలు అది ఎంత సైంటిఫిక్ గా ఉంది అని అంటే లాజికల్ గా, రీజనబుల్ గా, హ్యూమనిస్టిక్ గా అండ్ హ్యూమన్ యొక్క ఎక్స్పీరియన్స్లు అంటే మానవుల యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాని లోపల తీసుకొని చెప్పడం అనేది జరిగిందండి. అలాంటి యొక్క ఎక్స్పీరియన్స్ ను ఇందులో మనకు పొరబడుతున్నదండి. నేను బాగా గమనించాను, చాలా వరకు చూసిన మేర కొన్ని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా కూడా మనకు అనిపిస్తుందండి. అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నిటికంటే తీవ్రంగా నాకు బాధ కలిగించింది లేక ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే పోలీస్ కస్టడీ. పాత సెక్షన్ 167 సిఆర్పిసి ఇప్పుడు దీన్ని కొత్త సెక్షన్ గా మార్చారు. ఈ కొత్త సెక్షన్ ఏంటంటే 187. ఈ 187 యొక్క సెక్షన్ ప్రకారంగా పాత సిఆర్పిసి, కొత్తది 187. దీని ప్రకారం ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడము ఉంది. గతంలో ఏముందంటే ఇన్వెస్టిగేషన్ కనుక ఎక్కడైతే 24 గంటల్లో పూర్తి చేయలేము అలాంటి సందర్భాలలో మెజిస్ట్రేట్ గారు ఆ వ్యక్తిని 15 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించి ఈ 15 రోజులు మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని చెప్పేసి ఆయన సూచిస్తాడు. సరే, దాన్ని టైం టు టైం ఎక్స్టెండ్ చేయొచ్చు. 60 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీ. అంటే ఎట్లయితే డెత్ పనిష్మెంట్ అంటే ఒక డెత్ సెంటెన్స్, ఒక మనిషిని మనం ఉరిదీయవచ్చు అనేటటువంటి ఒక మరణము కూడా అతనికి మనం అవాయిడ్ చేయొచ్చు అనేటటువంటి సందర్భాలలో, లేదా యావజ్జీవ జీవితం
యావజ్జీవిత ఖైదు అంటారు, దాన్ని లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటారు. ఈ లైఫ్ ఇంప్రెజన్మెంట్ కేసు, అలాంటి కేసుల్లో మాక్సిమం 90 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించవచ్చు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే 90 రోజుల తర్వాత రిలీజ్ చేయాలా, లేకపోతే మా ఇతర కేసుల్లో 60 రోజులలో రిలీజ్ చేయాలని చట్టం. ఇందులో ఏంటంటే కొన్ని కేసులలో పోలీసులు మాకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, ఆ నేరస్తుని మా కస్టడీకి ఇవ్వండి అని చెప్తారు. మేము అతనితోటి రికవరీ చేయాలా, దొంగతనం చేసిన వస్తువులు రికవరీ చేయాలా, కొన్ని డాక్యుమెంట్స్ రికవరీ చేయాలా, లేదా ఇంకా కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలా, కాబట్టి మాకు 24 గంటలు సరిపోలేదండి, మాకు కస్టడీ ఇవ్వండి అంటారు. ఇది 15 days వరకు ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్కి ఉన్నప్పటికీ కూడా అనేక కోర్టులు, సుప్రీంకోర్టుతో సహా అనేక కోర్టులు మ్యాక్సిమం 7 days వరకు పోలీస్ కస్టడీ గతంలో ఇచ్చేటి. అసలు 7 days పోలీస్ కస్టడీ అంటేనే 3 days 4 days ఇస్తారు మామూలుగా. దానికి సుప్రీంకోర్టు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. పోలీస్ కస్టడీకి పంపకంటే మొదలు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా, పోలీస్ కస్టడీ నుంచి వచ్చిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా, పోలీస్ కస్టడీ చేసేటప్పుడు వీడియోగ్రాఫ్ చేయాలా, ఇలాంటి చాలా యొక్క నిబంధనలన్నీ పెట్టడం జరిగింది. అసలు అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఎంతవరకు అమలు కావడం లేదు వేరే విషయం. కానీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా అనేటటువంటిది మట్టుకు కొన్ని కేసుల్లో చేస్తున్నారు. అది కొంతవరకు ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మారినటువంటి చట్టాల్లో ఈ పోలీస్ కస్టడీని 60 రోజుల వరకు పొడిగించచ్చండి. అండ్ కొన్ని కేసుల్లో పోలీస్ కస్టడీ 90 రోజుల వరకు పొడిగించవచ్చు. ఇక మీరు ఊహించండి, 90 రోజులు ఒక వ్యక్తిని కనుక పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించి ఉంచినట్లయితే, లేదా ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కి మార్చినట్లయితే, లేదా వాళ్ళకి ఏదైతే వాళ్ళని కాన్సన్ట్రేషన్ రూమ్ అంటారు, అంటే ఈ యొక్క ఇంటరాగేషన్ రూమ్ అంటారు, ఇంటరాగేషన్ రూమ్ లో జరిగే పరిస్థితులు ఏంటిదో ఆ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తున్నారు. ఎన్నో కేసుల్లో చూసినాం లాకప్ డెత్ జరగడం, ఎన్నో కేసుల్లో చూసినాం ఆ మనిషి బయటకు రాలేకపోవడం, లేదా అతను విపరీతంగా టార్చర్ చేసి అతను అక్కడ కొన్ని అయితే గతంలో పార్లమెంట్ మెంబర్ గా ఉన్న వాళ్ళకి, అసెంబ్లీ మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి టార్చర్ చేశారు, కొట్టారు అని. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటిది, చిన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మామూలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది. కేరళలో ఇంతకుముందు ఒక అబ్బాయిని టార్చరింగ్ చేస్తే ఆయన పోలీసు లాకప్లో జరిపిన చాలా పెద్ద కేసు అయింది, రాజుల కేసు అనుకుంటాను. ఎట్లా అంటే పోలీస్ కస్టడీ అనేది చాలా అమానుషమైనది. అలాంటి పోలీస్ కస్టడీని 60 రోజుల వరకు ఇవ్వడము, లేదా దాన్ని కొన్ని సందర్భాల్లో 90 రోజుల వరకు పొడిగించడం అనేటటువంటిది అసలు నా దృష్టిలో ఇంత అమానుషమైనటువంటిది మరొకట్లేదు. ఆ పోలీస్ కస్టడీ నుంచి మనిషి సజీవంగా బయటకు వస్తే నమ్మకం లేదు. ఇప్పుడు 4 రోజులు నువ్వు టార్చర్ చేసి మళ్ళీ 4 రోజులు రెస్ట్ ఇచ్చి వాళ్ళకి మామూలుగా తెలిసిన వాళ్ళకు అనుకూలమైన డాక్టర్ తోటి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తే మరి ఎలా ఉంటుంది? ఒకసారి ఇది మీరు కూడా ఆలోచించండి. ఇది పోలీస్ కస్టడీ